చదివేటప్పుడు మైక్ పట్టుకుని చదువుకోండి. బయటకు వినబడదు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నాతో మాట్లాడు తండ్రి, ఉదయకాల సమయం పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి యేసయ్య. ఈ సమయంలో ప్రభువా నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. పరిశుద్ధుడైన తండ్రి, పరమల్లో దేవ మీకే స్తోత్రాలు తండ్రి నాయన. ఈ దీనురాలు మరుగుపరచు తండ్రి నాయన, నీ ఆత్మవశంలోకి తీసుకోతండి నాయన. ఈరోజు మాతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? యూట్యూబ్ ద్వారా చూచుచున్న బిడ్డలతో నాయన మీరు మాట్లాడండి ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యం చేయండి నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా నాయన. ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడును గాక, మీ పరిశుద్ధాత్మ కార్యాలు జరుగును గాక. సాతానికి లయపరచబడను గాక, మీ కార్యములు జరుగును గాక. సాతానికి లయపరచబడను గాక, మీ కార్యములు జరుగును గాక. సాతానికి లయపరచబడను గాక, మీ కార్యములు జరుగును గాక. పరిశుద్ధాత్మ తండ్రి మీరే కార్యము చేసి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం ఎప్పుడు వెళ్ళలేదు అన్నవాళ్ళు చేయి చూపించండి. విన్నామన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. కానీ ఈరోజు దేవుడు మనతో కొన్ని నూతనమైన విషయాలు చెప్పబోతున్నారండి. ఈ వాక్యాన్ని చెప్పాలి అని మన ఎప్పటి నుంచో నాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు. కాకపోతే అందులో ఏదో ఉంది అని మాత్రం నాకు అనిపిస్తుంది, ఏముందో తెలియట్లేదని. అది అలాగే ప్రార్థన చేస్తున్నానండి, కానీ ఏమీ తెలియపరచబడట్లేదు నాకు. ఎప్పుడు ఫలానా అని చెప్పేసి టక్కమని వచ్చేస్తూ ఉండేదన్నమాట. కానీ ఈసారి ఎందుకో నాకేమీ అనిపించట్లేదు. మరి ఏం చెప్పాలి ప్రభువా, ఎలా చెప్పాలి ఈ వాక్యాన్ని అని గతంలో చాలాసార్లు ఈ వాక్యం గురించి మాట్లాడాం. కానీ మరి ఇప్పుడు ఏదో ప్రభు మాతో నూతనమైంది ఏదో చెప్పాలనుకుంటున్నారు అని మాత్రం నాకు అర్థమవుతుంది కానీ ఏమీ చెప్పట్లేదండి. చెప్పకపోతే అయినా నాకు ఆసక్తి పెరుగుతుందన్నమాట. ఎందుకు చెప్పట్లేదు ప్రభు, ఈ వాక్యం అన్నారు కదా, ఎందుకు నాతో చెప్పట్లేదు ఈయన అని చెప్పి అలాగే మనసులో అడుగుతూనే ఉన్నాను. కానీ అది ఈరోజు ఉదయాన్నే లేచి మరి నేను ప్రార్థన చేసుకుంటాను కదండి. ఆ ప్రార్థన టైంలో ప్రార్థన చేసుకున్నాను, పాటలు పాడుకున్నాను, వాక్యం చదువుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన చేసే టైంలో టప్పమని చెప్పేసాడు అనమాట దేవుడు. హల్లెలూయా. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది అనమాట. ఎప్పటి వరకు ఈ విషయం నాకు తెలియదండి. అసలు దీనికి దానికి కనెక్షన్ ఉందన్న విషయం తెలియదు అనమాట. అంటే ఇది ఎలాగంటే మన ఇంట్లో పోపు దినుసులు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. కానీ దాన్ని ఒక నూతనమైన శైలిలో వండాలంటే ఏం చేయాలి? వాటినే ఉపయోగిస్తామండి. అన్నిటికీ ఏం చేస్తాం మనం? ఆ ఉప్పు, కారం, ఆ పసుపు, ఆ తాలింపు గింజలు అవే వాడతాం మనం. కానీ అది ఒక ఎప్పుడు చేయని రీతిలో చేయాలి అంటే అది కొంచెం మన మైండ్లో ఒక క్రియేషన్ జరగాలన్నమాట. అయితే ఈరోజైతే మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. తండ్రి నీకు స్తోత్రం ప్రభువా, ఎంతవరకు వీటికి దీనికి కనెక్షన్ ఉందని నాకు తెలియదు నాయన అని చెప్పి చాలా సంతోషం అనిపించింది అనమాట అండి ఈరోజు నాకు. దేవుని స్తోత్రం. అదే రీతిగా ఈరోజు మీరు కూడా ఇంచుమించుగా గంట సేపు పాటలు పాడారు. ఎక్కువ స్తుతి చేయాలండి. దేవుడు మనతో మాట్లాడాలన్నప్పుడు ఏం చేయాలి? గంట ఖచ్చితంగా పాటలు ఉండాలన్నమాట. మరి మా చిన్నప్పుడు అయితే 2 గంటల పైనే కానీ తక్కువ పాడేవాళ్ళు కాదు మేము. అది కూడా చప్పట్లు కొట్టుకుంటా మరి చాలా గట్టి స్వరంతో పాడేవాళ్ళం అన్నమాట. అప్పుడు మాకు ఆకలి దాహం ఇవన్నీ అక్కడ లేవులేండి. అవి మీకు అనుభవాలు ఉంటే మీకు అర్థమైపోతుంది. సరే వాక్యంలోకి వెళ్దాము. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థము అనేసి అన్నాడండి. యెహోవా ఇల్లు కట్టించడం ఏంటి అని ఆలోచిస్తే చూడండి, సహజంగా ఇల్లు అంటే ఏం చెప్పుకుంటాం మనం? మీకు తెలిసింది మీరు చెప్పేది చెప్పండి. శారీరకంగా ఇల్లులు ఉంటాయంటే మన ఆత్మీయ ఇల్లులలో శరీరక ఇల్లులు ఉంటాయి, ఆత్మీయ ఇల్లు ఉంటుంది,
ఉంటుంది. సహజంగా మనమే ఆయనకు ఒక ఇల్లు. ఏంటి? మనమే ఆయనకు ఒక ఇల్లు. ఈ మాట ఎక్కడ రాయబడింది? నీ దేహము దేవునికి ఆలయం అని చెప్పాడు. అక్కడ కొరింథీయులకు ఏమని చెప్పాడంటే, మీ దేహము దేవునికి ఆలయం అని మీరు ఎరుగరా అంటే, మీ దేహాలని దేవునికి ఆలయాలుగా ఉండాలంటే అది పరిశుద్ధంగా ఉండాలి అని దాని అర్థం వస్తుంది అన్నమాట. అయితే ఇల్లు అనే మాట ఎక్కడ వాడాడు అంటే హిజ్కియాతో చెప్తున్నాడండి. ఆయన ఏమంటున్నాడు? నువ్వు మరణం అయిపోతావో, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పు యెషయా అని చెప్పేసి యెషయాను పంపించాడండి దేవుడు. అక్కడ ఇల్లు అంటే ఇప్పుడు మనకేమనిపించింది? శరీరం అని మనకు తెలిసింది కదా. అంటే ఇప్పుడు శరీరాన్ని చక్కబెట్టుకోమంటే ఇప్పుడు దాని అర్థం ఏంటండి? హాస్పిటల్కి వెళ్ళమనా? ఆలోచించండి. మన శరీరాన్ని చక్కబెట్టుకోవడము అంటే మన ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టాలి. ఇప్పుడు అక్కడ హిజ్కియా ఏం చేశాడు మరి? హాస్పిటల్కి వెళ్ళి, లేకపోతే హాస్పిటల్కి ఆయన వెళ్ళవసరం లేదనుకోండి, ఆ వైద్యులే తనకి దగ్గరికి వచ్చేస్తారు. రాజు కదా మరి ఆయన. అందుకని రాజు దగ్గరికి వాళ్ళే వస్తారండి, వైద్యులే వస్తారు. అలా అని చెప్పేసి వైద్యులు పిలిపించలేదు. కానీ ఏం చేశాడు ఆయన? యెషయా గారు చెప్పేసి, ఆయన ప్రవక్త అండి, చెప్పేసి ఆయన వెళ్తున్నాడట. రాజుల గృహాలు మనకులా చిన్నవి ఉండవు, కానీ పెద్ద పెద్దవి ఉంటాయన్నమాట అండి. ఆయన ఇంకా అది కోట దాటలేదు, ఆయన ఇంకా ఆవరణలోనే ఉన్నాడట, నడుస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పమన్నాడంటే, నువ్వు వెళ్ళి అతనికి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని వెళ్ళి చెప్పు అన్నాడు. ఇప్పుడే కదా చెప్పి బయలుదేరాడు. మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను వెళ్ళి చెప్పు అంటే, ఇదేంటి ప్రభు ఇప్పుడే కదా చెప్పొచ్చాను, మళ్ళీ ఎలా చెప్తున్నావేంటి అని తిరిగి కొచ్చులు వేసేవారు కాదండి. ఈ రోజున మనకి ఏంటంటే, ఎన్ని కొచ్చులు చేస్తామంటే దేవుడికి అన్ని కొచ్చులు చేస్తారండి. వేయకూడదు అలా. మనకి తెలియకపోతే అడగొచ్చు, తప్పు లేదు, కానీ కొచ్చులు వేయకూడదు దేవుడిని. ఇప్పుడే కదా చెప్పాం, మళ్ళీ ఇప్పుడే ఎందుకు చెప్పమంటామని కొచ్చులు వేసాడండి ఆయన. అక్కడ ఆయన ఒక పెద్ద ప్రవక్తగా అంటూ ఉంటారు. ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అని చెప్తారండి. అలాంటి ఆయన దేవుడిని అడగడానికి సాహసించాడా? దేవుడిని అడగడానికి, దేవుడు అంటే ఏంటో తెలిస్తే అండి సాహసం చేయరండి. దేవుడు చెప్పింది అలాగ అక్షరాల నెరవేర్చేస్తారు తప్ప, ఇదేంటి అదేంటి, అలాగెందుకు జరిగింది, ఇలాగెందుకు జరిగింది, అలాగెందుకు జరగలేదు, ఇలాగెందుకు జరగలేదు, ఇలాంటివి ఎప్పుడు అడగరండి దేవుళ్ళు. అలా అడుగుతున్నారు అంటే, అలాగ సణుగుతున్నారు అంటే, అలాగా మాట్లాడుతున్నారు అంటే దేవుడు అంటే ఏంటో సరిగ్గా తెలియదని అర్థం అన్నమాట. అక్కడ దేవుడు అంటే మనం అర్థం చేసుకోవడానికి మన జీవితం సరిపోదు. తెలుసా మీకు ఆ సంగతే? ఎంత తెలుసుకున్నా ఇంకా ఆయన అర్థం కాదు మనకి. ఇంకా ఆయన గురించి మనం తెలుసుకునే కోరిక తెలుసుకోవాల్సింది చాలా ఉంటుందండి. ఇట్టే అర్థమైపోడా ఆయన చాలాది ఉంటుంది. అయితే వెంటనే వెనక్కి తిరిగాడండి ఆయన. ఈలోపు ఏం జరిగింది అన్నది ఇక్కడ రాయబడింది, కానీ యెషయా గారికి చెప్పలేదు దేవుడు ఆ సంగతి. వెంటనే ఆయన ఏం చేశాడు అంటే, గోడ తట్టు తిరిగి అంటే దేవుని తట్టుకు తిరిగాడని అర్థం అన్నమాట. తిరిగి ఏమంటున్నాడు? హిజ్కియా రాసిన గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొట్టినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించినో. ఒక్కొక్క మాట చదవము. మొదట చదువు మాట. యెహోవా యథార్థ హృదయుడనై, యెహోవా యథార్థమైన హృదయము కలిగిన వాడని అని చెప్తున్నాడు. అక్కడ హృదయం ఎలా ఉన్నట్టున్నాడు? యథార్థమైన యథార్థమైన హృదయముతో సత్యముతో
నీ సన్నిధిని నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు చేరడం అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఎలా నడుచుకున్నాడంట? ఒకటి యథార్థమైన హృదయంతో అంటున్నాడు, రెండోది సత్యముతో. నీ సన్నిధిని ఆ. ఎట్లు నడుచుకుంటున్నానో నేను ఎలా నడుచుకున్నాను అంటే నీలో నేను ఎలా నడుచుకున్నాను. నీ దృష్టి నడక అనేటువంటిది, మన జీవితం అనేటువంటిది మన చేతిలోనే ఉంటుందండి. అవునా కాదా? నేను ఎలా జీవించాలనుకుంటున్నానో నేను అలాగే జీవిస్తాను. నువ్వు ఎలా జీవించాలనుకుంటే నువ్వు అలాగే జీవిస్తావు. లేదు నేను దైవికంగా నేను జీవించాలని నేను అనుకున్నప్పుడు నేను దైవికంగానే జీవిస్తాను. మీరు అనుకుంటే మీరు కూడా అలాగే జీవిస్తారు. ఇప్పుడు ఇతను ఎలా జీవించాడంట? దేవుని యొక్క సన్నిధిలో అతని యొక్క మరి శరీర జీవితంలో, అతని యొక్క కుటుంబ జీవితంలో అతను ఒక రాజుగా ఆ ప్రజలకి పరిపాలన చేసే విషయంలో ప్రతి విషయంలో కూడా అతను ఎలా నడుస్తున్నాడటండి? యథార్థముగాను సత్యముగాను. దేవుని సన్నిధిలో నేను నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకుంటున్నానో నీ దృష్టికి నీ దృష్టికి అనుకూలముగా నీ దృష్టికి అనుకూలముగా. మన దృష్టికి మనం అనుకూలం కాదండి, దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి మనం. సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో నీ దృష్టికి సమస్తమును నేను ఎలాగా జరిగించాను, అనుకూలంగా జరిగించాను. కృపతో జ్ఞాపకం ఈ చిన్ని చిన్ని విషయాలు కాదండి, చాలా విలువైన విషయాలన్నమాట. దేవునిలో విలువైన విషయాలండి. అంత విలువైన జీవితాన్ని అతను జీవించినట్లుగా అక్కడ మాట్లాడుతున్నాడండి. అలా అని చెప్పి అతను అతిశయపడట్లేదు, గర్వపడట్లేదు, కానీ దయతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడండి. అంటే నువ్వు మరణం అవుతావు అనే మాట నాకెందుకు చెప్పించావు? నాలో ఏమైనా పొరపాటు జరిగిందా? నీలో నేను ఎలా జీవించానో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. జ్ఞాపకం చేసుకోయ్యా అని కూడా అనట్లేదు, దయతో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే నా మీద ఏం చూపించి అంటున్నాడు ఆయన? దయ చూపించు అని అడుగుతున్నాడండి. ఏముండాలి మన మీద? దేవుని దయ్యండి, దేవుని దయ్యండి అంటాం. ఆ మాట చాలా సులభమండి. కానీ దేవునికి అనుకూలంగా మనం జీవిస్తున్నామా? యథార్థంగా జీవిస్తున్నామా? సత్యంగా జీవిస్తున్నామా? నీతిని అనుసరించి నడుచుకుంటున్నామా? దేవునికి అనుకూలంగా మనం నడుచుకుంటున్నామా? ఆయన మార్గంలో మనం నడుస్తున్నామా? ఆలోచించండి. ఇవన్నీ ఏమన్నా చిన్న చిన్న విషయాలు అనుకుంటున్నారా? ఈ చిన్న చిన్న విషయాలు కాదండి. ఇవన్నీ చేసినప్పటికైనా కూడా దయతో నన్ను జ్ఞాపకం చేసుకుయ్యా అంటున్నాడండి. ఎంత దీన ప్రార్థన చూసారా? ఈ దీన ప్రార్థనే అంగీకరించు నాయన అంటారు. దీన ప్రార్థన అంటే అది కాదండి, ఇది దీన ప్రార్థన అంటే. ఎంత కలిగి ఉండి కూడా, ఎంత చక్కగా జీవించి కూడా అతను ఏమంటున్నాడండి? దయతో నన్ను జ్ఞాపకం చేసుకయ్యా, నా మీద దయ చూపించయ్యా. అలా అని చెప్పి బ్రతికించని అడగలేదు, ఆయుష్ నిమ్మని అడగలేదు, ఏమీ అడగలేదండి. నన్ను ఏం చేయమంటున్నాడో? దయతో జ్ఞాపకం చేసుకున్నా. ఇదండి దీన ప్రార్థన అంటే. అందరూ ఏమని చెప్తున్నారు అంటే, కన్నీటి ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి చెయ్యండి. కన్నీటి ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి జవాబు వస్తే రావచ్చు, కానీ కరెక్ట్ అయిన జవాబు ఇదండి. అతను ఎంత ప్రార్థన చేశాడండి? అతను ప్రార్థన కన్నీళ్లు విడిచాడట. అతను కన్నీళ్లు విడవగా నేను చదువు కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఆ మాట కాదు నేను అడిగింది. అతని కన్నీళ్ళని నేను అంగీకరించానని ఉంటాను చూడు. నీవు కన్నీళ్లు విడిచుట చూచితివి, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఒక్క మాట, నువ్వు కన్నీళ్లు విడవడం నేను చూశాను, చేసిన ప్రార్థన కూడా నేనేం చేశాను? ఎన్ని గంటలు చేశాడు ప్రార్థన?
అతని లైఫ్ ఎలాగ జీవించాడు, ఎన్ని సంవత్సరాలు అతను జీవించాడు. కానీ మరణం అయిపోతావని వార్త వచ్చింది దేవుడి దగ్గర నుంచి. నేను ఎంత ఎలా జీవిస్తే దేవుడు మరణం అయిపోతావని చెప్తాడా అని చెప్పి దేవుడి మీద ఎవరికైనా ఏమొస్తుందండి? నాకు దేవుడి మీద చాలా కోపం వచ్చేసిందండి, ఇక నేను ప్రార్థన చేయనండి, నేను ఇంకా కానుకలేవునండి, నేను మందిరానికి వెళ్ళనండి, నేను వచ్చేనండి ఇచ్చేనండి అంటారు చాలామంది. నీకు కోపం వస్తే జరిగే నష్టం నీకు తప్ప దేవుడికి కాదు. అవునా కాదా? మనకు కోపం వస్తే నష్టపోయేది ఎవరండి? మనమే నష్టపోతాం, దేవుడు నష్టపోడు. నువ్వు మందిరానికి వెళ్ళకపోతే దేవుడు నష్టపోడు, నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు నష్టపోడు, నువ్వు కానుక అర్పించకపోతే దేవుడు నష్టపోడు, నువ్వు ఉపవాసం చేయకపోతే దేవుడు నష్టపోడు. నష్టపోయేది వెంటనే వచ్చేస్తుంది నష్టం అనుకుంటారు చాలామంది. వెంటనే ఎప్పుడూ రాదండి, వెంటనే ఎప్పుడూ రాదు. నిజంగా ఈ హిజ్కియా చనిపోయేవాడైతే చనిపోతాడని చెప్పే అవసరం ఉందా? అక్కడ ఒక మాట ఏమని రాయబడుతుందంటే కీర్తనలో, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటాడు ఆయన. దిద్దుబాటు అంటే దిద్దుబాటు చేసుకునే అవకాశాన్ని దేవుడు ఇస్తాడా లేదా? అందుకే కొన్ని కోటాలకు ఏమని పెడతారంటే దిద్దుబాటు సభలని పెడతారండి. అంటే నువ్వు దిద్దుకోవాలి, దాని అర్థం అన్నమాట. ఏం దిద్దుకోవాలి? మన జీవితాన్ని, మన బుద్ధిని, మన హృదయాన్ని, మన ఆలోచనని, మన నడవడికని, మన ప్రవర్తనని ఏం చేసుకోవాలి? మనం సరి చేసుకోవాలని. అందుకే దిద్దుబాటు కూటములని పెడతారు కొంతమంది. అయితే ఇక్కడ ఏమంటాడంటే దిద్దుబాటు నీకు అసహ్యం కదా. అసలు హృదయాలు సరి చేసుకోవడం అంటే అసహ్యం అంటాడు చాలామందికి. దేవుల్లోనే ఏదో లోపం ఉంది, నా ప్రార్థన దేవుడు పెట్టలేదు, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, అందరికీ వస్తుందిగా నాకెందుకు రావట్లేదు అని అనుకుంటారండి చాలామంది. ఏవండి, అసలు ఒక్క కన్నీటి చుక్కలకు వదిలితేనే దేవుడు ఎందుకు స్పందించాడు ఆయన విషయంలో? అవునా కాదా? ఒకే ఒక వచ్చినవండి, అతను కన్నీళ్లు విడుచుట ఆయన చూసెను, అతని ప్రార్థన అంగీకరించాను. మనము చేసే ప్రార్థన అంగీకరించబడుతుందా? మన కన్నీళ్లు ఆయన అంగీకరిస్తున్నాడు. ప్రార్థన మారుస్తారండి, పదజాలం మారుస్తారండి. ఇవి కాదండి మారాల్సిన. ఏం మారాలి? ఇది మారాలి. మన బుద్ధి మారాలి, మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన నడవడిక మారాలి. యోనా ప్రకటించినప్పుడు ఆ ప్రజలు మొదట ఇవి మార్చుకోలేదు. ఆ రాజు దిగొచ్చి గోరిపట్ట కట్టుకుని అతను ప్రకటన చేపిస్తే అప్పుడు వాళ్ళ నడతలో ఏం చేసుకున్నారట? సరి చేసుకున్నారట అండి. ఉపవాసాలు ఉన్నంత మాత్రాన దేవుడు కనికరించేయడు. ఏం చేయాలి? ప్రవర్తన మార్చుకోవాలి, నడవడికలు మార్చుకోవాలి. మీరు చేసే దుర్మార్గపు క్రియలు మీరు విడిచిపెట్టరు. కానీ ఏం చేస్తున్నారు? మీరు ఉపవాసాలు ఉండాలి. ఎందుకు వచ్చిన ఉపవాసం? ఈ దేవుడికి కావాల్సినవి. మన జీవితం సరవ్వాలని చూస్తాడు ఆయన, మన బుద్ధి సరవ్వాలని చూస్తాడు, మన ప్రవర్తన సరవ్వాలని చూస్తాడు. ఇవి ఆయనకు కావాల్సినవి. ఆయనకు కావాల్సినవి అంటే ఆయన బాగుపడ్డ మనం బాగుపడతాం. అవునా? ఆయన సరవుతాడా? మనం సరవ్వాలా? మనమే బాగుపడతాం, మనకే జరుగుతుంది. ఆయనకి జరిగేది ఏముండదు, ఒరిగేది ఏముండదు. ఇందులో నువ్వు నేను సరిగ్గా ఉంటే ఆయనకి ఏమైనా ఒరిగేది ఏమైనా ఉందా? జరిగేది ఏమైనా ఉందా? ఆయనకి ఏమి ఉండవు, మనకే జరుగుతాయి. అవి చెయ్యాల్సినవి చెయ్యరండి, జరగాల్సినవి జరగవండి. ఇదేం ఉపవాసాలు? ఇలా కాదు, ఉపవాసాలు ఉండేది ఇలా ఉండాలి అని చెప్పాడు రాజు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారట? వాళ్ళు చేసే దుర్మార్గపు క్రియలను విడిచిపెట్టి తమ నడతలను సరి చేసుకున్నారట, తమ ప్రవర్తన సరి చేసుకున్నారట. దేవుడికి పశ్చాత్తాపం కలిగిందంటండి. వీళ్ళని నాశనం చేసేస్తానన్నాడు ఆయన. అవునా? అవునా కదా?
నువ్వు వెళ్ళి ప్రకటించు, 40 రోజులకి దానికి దుర్గతి కలుగుతుందని చెప్పి వెళ్ళి అన్నాడు ఆయన. అదేనా చెప్పన్నాడు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వెంటనే ఉపవాస దినం ప్రకటించుకున్నారు. చాలామంది ప్రకటించే ఇదేనండి, ఉపవాసాలు ప్రకటించుకుంటారండి. ఉపవాసాలు ప్రకటించుకుంటే ప్రయోజనం ఏముంది? జీవితాల్లో రావాలి మార్పు, క్రియల్లో రావాలి మార్పు, నడకల్లో రావాలి మార్పు, ప్రవర్తనలో రావాలి మార్పు. ఈ రాకుండా ఉపవాసాలు ప్రకటించుకుంటే ఏ ప్రయోజనం? ఎంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళి ఎంతమంది సేవకులతో ప్రార్థన చేయించుకుంటే ఏం జరుగుద్ది? ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జరుగుద్ది, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జరుగుద్ది, ఆయనకు ఫోన్ చేద్దాం, ఈయనకి ఫోన్ చేద్దాం, ఆయన దగ్గరికి వెళ్దాం, ఈయన దగ్గరికి వెళ్దాం అంటే ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఏ ప్రయోజనం అండి? నీ హృదయం మారితే నువ్వు ఎక్కడికే వెళ్ళక్కర్లేదు, నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తే జరిగిపోతుంది. అవునా కాదా? నీ నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటే ఎక్కడికే వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళవసరం లేదు. నీ హృదయం సరైపోతే నువ్వు ఇంటిలో ప్రార్థన చేస్తే, నీ మనసులో ప్రార్థన చేస్తే, నేను చెప్తున్నాను ఇంటిలో కూడా కాదు, నువ్వు దారంతో నడుచుకుంటా నీ మనసులో అనుకున్నది అయిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఒక ప్రయాణంలో ఉండగా నీ హృదయాన్ని సరి చేసుకున్నా సరిపోతుంది. నువ్వు ఎక్కడున్నా కూడా నీ హృదయంలో అది జరుగుతుంటే, క్రియ జరుగుతుంటే నీకు అక్కడే వచ్చేస్తుంది. అక్కడ నువ్వు మోకాళ్ళు వేసే ప్రార్థన చేస్తే జరుగుతుందని కూడా అనుకోని అవసరం లేదు. జరగాల్సిన క్రియ అక్కడ ఇక్కడ జరగాలి. ఇక్కడ జరిగితే ఏదైనా మనం చూస్తామండి, ఏదైనా మనం చూస్తాము, జరుగుతుంది. అది సరిపోవాల్సింది ఇక్కడ. అంతేగాని ఎక్కడికో వెళ్తే ఏదో జరగదు, ఎవరికో ఫోన్ చేస్తే ఏదో జరగదు. వాళ్ళు చేస్తారు, చేస్తే ఇది ఎలాగుంటుందో తెలుసా? ఉపశమనం జరుగుతుంది నీకు. అంతే. ఏమవుతుంది? ఓ దెబ్బ తగిలిందండి, గాయమైపోయిందండి, మందు రాస్తామండి, ప్రస్తుతం ఏమవుతుంది? అది ఉపశమనం జరుగుతుంది. గాయం తగ్గిపోద్దా వెంటనే? అలా రాయిగానే అలా మాడిపోద్దా? అలా వెంటనే జరగాలి అంటే దేవుడి వల్లే జరుగుతుంది. హల్లెలూయా. ఆయనే చేయగలడు. దాగు మచ్చ ఏ లేకుండా చేసేస్తాడు ఆయన. ఒక హాస్పిటల్కి వెళ్తే జరిగే కార్యం దేవుడు చేస్తే దానికి ఎటువంటిది లోపం కనపడతాడు అక్కడ. అవునా కాదా? అలా ఉంటుంది దైవ కార్యం. వాళ్ళ నడతలు ఎప్పుడైతే సరి చేసుకున్నారో, వాళ్ళ ప్రవర్తన సరి చేసుకున్నారో, వాళ్ళు చేసే చెడు క్రియలు, దుర్మార్గపు పనులు విడిచిపెట్టారో, వెంటనే దేవుడు పశ్చాత్తాపడ్డాడండి. అయ్యయ్యో వీళ్ళు ఇలా మారిపోతారని నేను అనుకోలేదు, వీళ్ళు ఇంకెందుకు నాశనం చేయాలని వాళ్ళని ఏం చేశాడు? దేవుడు రక్షించాడండి. ఉపవాసం ఉన్నందుకు రక్షించాడా? మారినందుకు రక్షించాడా? ఇది వదిలేస్తారండి. ఇన్ని రోజులు ఉపవాసం ప్రకటిస్తారు, అన్ని రోజులు ఉపవాసం ప్రకటిస్తారు. నువ్వు చేసేదాకానే మంచినీళ్ళు తాగనంటారు. ఏంటి? నిరాహార దీక్ష అంటాను నేనైతే. నిరాది ఉపవాసం చెయ్యి, కానీ దానికి ఒక విలువైనది చెయ్యాలి. నువ్వు ఆత్మల రక్షణ కొరకు చెయ్యి, ఉపవాసం ఉండు, మేలు జరుగుతుంది. నీ కుటుంబ రక్షణ కొరకు ఉండు, మేలు జరుగుతుంది. అంతే తప్ప వీటి కొరకు ఎందుకండి? వాటి కొరకు ఉపవాసాల వరకు ఎందుకు? ఆయన ఏం ఉపవాసం ఉన్నాడు? ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు? ఆయన చక్కని జీవితాన్ని జీవించాడు. ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. తన హృదయంలోకి తనకు తెలియకుండా గర్వం వచ్చిందంట. ఆ గర్వాన్ని పోగొట్టడం కోసం వ్యాధి పెట్టాడు దేవుడు. అయినా తనకు అర్థం అవ్వలేదు. అందుకే మాట చెప్పించాడు. నిజంగా హిజ్కియా చచ్చిపోవడం దైవచిత్తమైతే వెళ్ళి చెప్పని చెప్పడం చచ్చిపోయినా అతను. కానీ తన జీవితాన్ని సరి చేసుకునేటప్పటికీ అతని మీద ఆయనకి ఏమొచ్చేసింది? కనికరం వచ్చేసింది. కనికరం వచ్చేసి అతను అడగకపోయి ఏమి ఇచ్చేశాడు? ఇప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని చెప్పమన్నాడు ఆయన. ఎందుకు 15 సంవత్సరాలు ఇచ్చాడు అంటే అప్పటి వరకు ఆయనకు సంతానం లేదండి.
తర్వాత మనస్సే పుట్టాడు ఆయన. అంటే నూతనమైన దానికి ఆయన ఏమి ఇచ్చాడు? ఇప్పుడు జన్మనిచ్చాడు. ఏం చేశాడు? నూతనమైన దానికి జన్మనిచ్చాడు. అంటే అతనికి పిల్లలు లేరు, కానీ ఫలించాడా లేదా? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఒక బహుమానాన్ని ఇచ్చాడు కదా దేవుడు. అసలు అతనే బతకడు అన్నాడు దేవుడు. బతకటమే కాదు, ఆయుష్ ఇచ్చాడు. ఆయుష్యే కాదు, బిడ్డనిచ్చాడు. ఎక్కడ మారితే జరిగినాయి అన్నీ మనలో జరగాలి. మన జీవితంలో అయినా, కుటుంబంలో అయినా, ఎక్కడైనా కార్యాలు జరగాలి అంటే ఇక్కడ జరగాలి. సరే, హిజ్కియా గారిని అలా పెడదాం. తర్వాత అబ్రహాం గారి దగ్గరికి వచ్చేద్దాం. అబ్రహాం గారు ఈ కొడుకుని ఇస్తానన్నాడు దేవుడు. వెంటనే జరిగింది, అది జరగలేదు. అబ్రహాము గారి దగ్గర 300 పరివారం ఉన్నారండి. ఆ పరివారందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. వాళ్ళకి పిల్లలు పుట్టేశారండి. మళ్ళీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. వాళ్ళకి పుట్టేశారండి. ఒక రకంగా చెప్పాలంటే 3-4 తరాలు వచ్చేసి ఎప్పుడైనా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు వచ్చారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి పిల్లలు వచ్చారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి పిల్లలు వచ్చారు. ఎన్ని తరాలు అయిపోయినాయి ఎప్పుడైనా వాళ్ళకి? మా అమ్మగారు, మా నాన్నగారు 3 తరాలు ఎంత చూశారట. లెక్కలేసుకునేవారు మా అన్నయ్య వాళ్ళు. అమ్మోళ్ళు 8 తరాలు చూశారు. మనల్ని, మన పిల్లల్ని, మా పిల్లలు కూడా చూసేసారేమో అని చెప్పేసి అది కూడా ఒక భాగ్యమేనట్టండి. వృద్ధులకి అది ఏంటంటే అది ఒక భాగ్యం అంటండి. అయితే ఇప్పుడు ఏమైంది? పిల్లలు వచ్చేసారు, కానీ నీకు పిల్లడు పుట్టాడా? పుట్టలేదు. ఈ లోపల చాలా మాటలు అనిపించుకున్నారండి వీళ్ళు. వీళ్ళకి పిచ్చోళ్ళు అయిపోయారంట. ఏం పుడతారు పిల్లలు వీళ్ళకి? ఇంకా పిల్లడు పుడతాడంటారు ఏంటో, ఇంకేం పుడతారు అని చెప్పేసి అందరూ నానా రకాలుగా మాట్లాడారు. కొంతమంది ఎదురుగానే వాళ్ళు ఉంటారు, కొంతమంది వెనకాలనే వాళ్ళు ఉంటారు. వెనకాలన్నా మాట్లాడి చెవిలో పడతాయి వచ్చి, ఇలా చాలా రకాలు ఉంటాయండి. ఏది ఏమైనప్పటికైనా ఒక్కొక్క మాట ఏంటంటే గుండెలు బద్దలైపోతూ ఉంటాయి. అవునా కాదా? బద్దలైపోతాయి. అలా బద్దలైపోయినాయి, ఉక్క చెక్కలు అయిపోయింది. చివరికి వీళ్ళు ఎక్కడికి వచ్చేసారు అంటే, ఇక మనకి పిల్లలు పుడతారన్నా ఏం పుడతారు మనకి? మనల్ని బట్టి మనం చూసుకుంటే మనకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. మన శరీరాలు మృతతుల్యం అయిపోయినాయి అని ఆలోచించుకున్నారంటే ఎప్పుడో కూడా. ఆమె మట్టికి ఆమె ఆలోచించుకుంది, ఇతని మట్టికి ఇతను ఆలోచించుకున్నారు. అంటే మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలి అని మనము ఆశపడినప్పుడు అది జరగదండి. చాలా సంవత్సరాలు పట్టేస్తుందండి. అది ఎవరికి అంటే అందరికీ కాదండి. ఎవరి విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడో వాళ్ళకే జరుగుతాయండి, అందరికీ కాదు. మన విశ్వాసానికి పరీక్ష పెట్టాడు అనుకోండి, మనలాంటి జరుగుతాయండి. విశ్వాసమే సరిగ్గా లేని వాళ్ళకి ఇంక పరీక్షలు ఏంటి వాళ్ళకి? అవునా కాదా? వాళ్ళకి విశ్వాసమే సరిగ్గా ఉండదు, ఇంక మళ్ళీ వాళ్ళకి పరీక్షలు ఏంటండి? బడికి వెళ్తే పరీక్షలు వస్తాయి, కానీ బడికి వెళ్ళినోడికి పరీక్ష ఏంటి? నువ్వు క్లాస్లో ఉండాలి, పాఠాలు వినాలి, అప్పుడే నీకు పరీక్షలు వస్తాయి. నువ్వు క్లాస్లోనే ఉండవు, పాఠాలు వినవు, ఏమీ చేయవు, ఇంకేం పరీక్ష వస్తుంది? రాదు. ఈయన విశ్వాసంలో పరీక్షింపబడ్డాడండి. విశ్వాసంలో పరీక్షింపబడ్డాడండి. ఆయన పరీక్షింపబడ్డాడు. ఎలా పరీక్షింపబడ్డాడు? అతనికి ఎంత విశ్వాసం ఉందో చూద్దామని దేవుడు బిడ్డలు ఇవ్వలేదు. ఆయన ఎందుకు ఇవ్వలేదు అంటే, ఒక కాలాన్ని నిర్ణయం చేసేసాడట. ఫలానా టైంలో ఇతనికి బిడ్డని ఇవ్వాలి అని నిర్ణయం చేశాడట. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడే ఆయన వచ్చాడండి ఆయన దగ్గరికి. అప్పటి వరకు రాలేదు ఆయన. మధ్యలో కంగారు పడితే హాగర్ ద్వారా ఎవరు వచ్చారు? ఇస్మాయిల్ వచ్చాడు. ఇస్మాయిల్ వచ్చిన తర్వాత గొడవలు స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే హాగర్ గర్భవతి అయిందో అప్పటి నుంచే గొడవ స్టార్ట్ అయిపోయిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గొడవలు చల్లారినాయా? ఏనాడు జరిగింది ఇది? షారా పిల్లలకేనే హాగర్ పిల్లలకి గొడవలే. ఇప్పటి వరకు గొడవలే. ఇస్మాయిల్
ద్వారా వచ్చిన సంతానానికి, ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానానికి. ఇస్సాకు ద్వారా వచ్చింది దేవుడు వాగ్దానం చేస్తే పుట్టినోడండి. ఇస్మాయిల్ని వాగ్దానం చేయలేదు, దేవుడు ఇస్తానని వాగ్దానం చేయలేదు. మనం కంగారు పడితే వచ్చే ఇవే వస్తాయండి. అందుకే దేవుళ్ళు ఎప్పుడు కంగారు ఉండకూడదు. ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఎలా చేసేయాలి, అలా చేసేయాలని ఎప్పుడూ కంగారు పడకూడదండి. కంగారు పడితే ఇలాంటి మధ్యలో వచ్చేస్తూ ఉంటాయన్నమాట. వాటి వల్ల జరిగే మేలు కంటే కీడు ఎక్కువైపోతుంది. 10 సంవత్సరాలు ఓపిక పట్టింది, 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకేం పుడతాను, నాకు పుట్టరేమోలే, ఓన్లే ఈషా ఆఖరికైనా పుడితే మా సంతానమే అవుతుంది కదా, అబ్రహాం గారి ద్వారానే కదా పుడతాడు అనుకున్నదండి. మన ఆలోచనల ప్రకారంగా చేస్తే ఇలాంటివే జరుగుతాయండి. దేవుడు మన పట్ల ఏమనుకుంటున్నాడో దాని ప్రకారంగా మనం ఫాలో అయితే చాలా వెయిటింగ్లో ఉండాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి చాలా సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ మనకు నచ్చింది అదే. వెయిటింగ్ అసలు నచ్చదండి. మనకి వెంటనే అయిపోవాలి, ఏ పనైనా కూడా వెంటనే అయిపోవాలి. మీరు వెంటనే చేసే పనికి, కొంచెం నిదానంగా చేసే పనికి మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో, ఎలాగుంటుందో మీరే తేడా చూసుకోండి. ఏ పనైనా కూడా స్పీడ్గా చేయడం అంటే, స్పీడ్గా చేయడం వేరండి, కంగారుగా చేయడం వేరు. కంగారులో వేస్ట్ ఉంటుంది. స్పీడ్ అంటే ఎలా వస్తుంది అంటే, చాలా చేసి 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 ఎక్స్పీరియన్స్ వస్తుందండి అందులో. అది వేరేది. ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చే పని వల్ల వేస్ట్ ఉండదు. కంగారుగా చేసే పనిలో వేస్ట్ ఉంటుందండి. అది మళ్ళీ ఇంకొకరు చేయాల్సి వస్తుంది ఆ పని. ఎక్స్పీరియన్స్తో చేసే పనిని మళ్ళీ ఇంకొకరు చేసే అవసరం ఉండదండి. కంగారుగా చేసే పని వల్ల మళ్ళీ ఆ పనిని ఇంకొకరు చేయాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. అది ఏ పనైనా కావచ్చండి. ఆత్మీయమైన పనిలో ఇంకా ఇలా ఉంటుంది అన్నమాట. ఏ నాడు జరిగిందో ఆ పని, ఆ ఒక్క విషయంలో తొందరపాటు ఈ రోజు వరకు కూడా అది ఏమైపోతుంది, కొనసాగుతుందా లేదా. మనం తీసుకున్న నిర్ణయము, మనం చేసే పొరపాటు అది ఒక్కసారితో పోదండి. అది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది అన్నమాట. అందుకే తొందరపడి నిర్ణయాలు ఎప్పుడు కూడా చెయ్యకూడదండి. దేవుల్లో ఎప్పుడు కంగారు ఉండకూడదండి, నిదానం ఉండాలి. అందుకే కొన్ని వాటి మీద ఏమి రాస్తారంటే, నిదానం ఉండాలి. ముందెళ్ళేది వెళ్ళిపోతుంది, వెనకాల వెళ్ళే వాళ్ళు కాస్త ఏం చెయ్యాలని చెప్పి రాస్తాడు అక్కడ. నిదానంగా రాబాబు అది రాస్తాడనమాట. నేనెందుకు మొత్తం నిదానంగా స్పీడ్గా వెళ్ళిపోయేటప్పుడు ఆడెందుకో సడన్ బ్రేక్ వేస్తాడు, వెనకాల వెళ్ళి గుర్తేసుకుంటాడు. జరిగేది ఎవరికి? మన ముందున్న లారీకి జరగదు అది, మన ముందున్న వెహికల్కి జరగదు అది. మనం స్పీడ్గా వెళ్ళడంలో ఏమైపోయాం, మనం దాన్ని గుర్తేసుకుంటాం. అందుకే దానికి మనకి ఇంత దూరం డిస్టెన్స్ ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారండి. కంగారు అనేటువంటిది ఎప్పుడు కూడా మనకు పనికిరాదు. కంగారులో ఎప్పుడు కూడా నష్టం చూడాల్సి వస్తుందండి. మనమే కాదు, మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా నష్టాలు చూడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అది ఏ పనైనా కావచ్చు. ఈ మాట మీ మనసులో ఉండిపోతే మీరు ప్రతి విషయంలో సక్సెస్ అవుతారు. కంగారు పడకండి. ఇందులో కూడా కంగారుగా ఏది కూడా మీరు అయిపోయేలా చూడకండి. దానివల్ల చాలా పొరపాట్లు అలా జరుగుతూనే ఉంటాయి. ఒక్క రోజును తీసుకున్న ఆ పొరపాటు నిర్ణయం అనేటువంటిది సంవత్సరాలు అది అలాగా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకే తొందరపాటు ఎప్పుడు కూడా ఉండదు, నిదానం ఉండాలి. వాళ్ళిద్దరిలో ఏముందండి, ఇప్పుడు ఆ పొరపాటు జరిగిన తర్వాత అప్పుడు నిదానం వచ్చింది. ఇద్దరు కూడా సెపరేట్ అయిపోయారు. ఇద్దరు కూడా ఏమయ్యారు, అయ్యి ఇంకా తర్వాత ఇంక వాళ్ళ కంగారు పడలేదు. దేవుడు ఇచ్చే వరకు కూడా ఏం చేశారు, వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచించుకున్నారు, వెయిట్ చేశారటండి. ఆ వెయిట్ చేసిన తర్వాత ఆయన ఎప్పుడైతే నిర్ణయం చేశాడో అప్పుడు దర్శించాడు. ఆ దర్శించినప్పుడు ఇప్పుడు
ఇస్సాకు వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? శక్తి కావాలండి. వాళ్ళ శరీరంలో శక్తి ఉందా, ఓపిక ఉందా, బలం ఉందా? ఏదీ లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు నిల్లైపోయారండి. చచ్చిన స్థితి అనొచ్చు అన్నమాట. అదే మృతతుల్యమైపోయినాయి అంటే ఏంటంటే వాళ్ళ శరీరాలు ఏమైపోయినాయి అంట? చచ్చిపోయినాయి అంటండి. అంటే జీవం ఉన్నది కానీ ఏ పని చేయడానికి వాళ్ళ బాడీ సహకరించదన్నమాట అండి. సహకరించదు. అందుకే వాళ్ళ యొక్క శరీరాలు సహకరించకపోవచ్చు కానీ ఇద్దరు కూడా ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచించుకొని, ఆయన నాతో ఇలా వాగ్దానం చేశాడు కదా, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అన్నాడు కదా, ఆయనకు అసాధ్యమైనది ఏముంది అని ఆమె అనుకున్నాడు. ఆయన ఏదైనా చేయగలడు అని ఆయన ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడట, రూఢిగా ఉంచాడట. తర్వాత అవిశ్వాసం రాలేదట, సందేహం రాలేదట, ఏమీ రాలేదటండి. మన మీద మనకు వస్తే పర్వాలేదు కానీ ఎవరి మీద రాకూడదు? దేవుని మీద రాకూడదు. దేవునిలో ఎప్పుడూ లోపాలు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. దేవుల్లో ఎప్పుడు లోపాలు ఉండవు, దేవుల్లో ఎప్పుడు పొరపాట్లు ఉండవు, మనలోనే ఉంటాయి. మన జీవితంలో ఏదైనా జరగట్లేదంటే ఎందుకు జరగట్లేదో మనమే ఆలోచించుకోవాలి. దేవుడు తన దివ్య వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు, తన పాటల ద్వారా మనతో మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా మనతో మాట్లాడతాడు. ఇలాగ పలు రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాట్లాడిన మాట ద్వారా మనం ఏమైపోవాలి? సరైపోతూ ఉండాలండి. ఏమైపోవాలి? సరైపోతూ ఉండాలి. సరైపోతే తప్పకుండా పొందుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకున్నారండి. ఆలోచించుకుని ఏమన్నా నిర్ణయం తీసేసుకున్నారా? తీసుకోలేదు. మనకు మాట ఇచ్చిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని ఆయన యందు వాళ్ళు విశ్వాసం ఉంచారట. చాలా ఓర్చుకున్నారటండి. మనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని పొందుకోవడానికంట ఒక్కొక్కసారి చాలా ఓర్పు అవసరం అవుతుందటండి. ఎంత విలువైన దేవుడు మనకి ఇవ్వాలనుకున్నాడో దాన్ని పొందుకోవడానికి చాలా ఓర్పు కావాలటండి. ఏమండి, ఒక రోల్డ్ గోల్డ్ చైన్ కొనుక్కోవాలనుకోండి, వెయిటింగ్ అవసరమా మనకి? ఒక 100 రూపాయలు పెడితే వస్తుంది. కాస్త ఇంకా కాస్ట్లీది కావాలి అంటే ఒక 400-500 పెడితే మంచిది వస్తుంది, గ్యారంటీ. అవునా కాదా? అదే గోల్డ్ చైన్ నువ్వు కొనాలి అంటే నీ దగ్గర డబ్బులు ఉంటే పర్వాలేదు, డబ్బులు లేకపోతే ఏం చెయ్యాలి? వెయిట్ చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఆ చైన్కి కావలసినంత అమౌంట్ నువ్వు ఏం చేసుకోవాలి? సమకూర్చుకోవాలి. అంటే దీనికోసం ఏం చెయ్యాలి? నువ్వు వెయిట్ చెయ్యాలి. నువ్వు అనుకున్నది కొనుక్కోవాలి అంటే కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి. అవునా కదా? కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి. ఇలాగ కొన్ని ఉంటాయండి, స్త్రీలకు బాగా తెలుసు ఇవన్నీ కూడా. అవన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు అనుకున్న దాన్ని నువ్వు కొనుక్కోగలుగుతావు. ఒక గోల్డ్ చైన్ కొనుక్కోవడానికి నీకు అంత ఆలోచించే అవసరం ఉందా? లేదు. ఒక విలువైంది నువ్వు పొందుకోవాలి అంటే వెయిటింగ్ అవసరం ఉంటుంది. విలువైంది. ఇప్పుడు ఇస్మాయిల్ ఎలాంటివాడు మీకు అర్థమైపోయిందా? ఇస్సాకు ఎలాంటివాడు మీకు అర్థమైందా? నీకే అర్థం అవ్వాలి నేను చెప్పిన దాన్ని బట్టి. వెంటనే వచ్చేసాడు అలా. ఆయన బంగారం లాంటి ఆయన కాబట్టి బంగారం లాగే ఉన్నాడు ఆయన. రోల్డ్ గోల్డే అంతకాలానికి పెరిగిపోతుంది. గోల్డే అది ఎప్పటికీ విలువైంది. వాళ్ళ బుద్ధి విలువైంది, వాళ్ళ ఆలోచన విలువైంది, వాళ్ళ తలంపులు విలువైంది, వాళ్ళ ప్రవర్తన విలువైంది, వాళ్ళ నడవడిక విలువైంది, వాళ్ళ జీవన శైలి విలువైంది. ప్రతిదీ విలువైందే. ఎక్కడ తొందరపాటు కంగారు ఏముండబట్టి అక్కడ వెయిట్ చేస్తారు. ఎంతకాలమైనా వెయిట్ చేస్తారు. వెయిట్ చేయడానికి ఏం కావాలంటున్నాడు? ఓపిక కావాలి. ఏం కావాలి? ఓపికతో వాగ్దాన ఫలాన్ని పొందాడని ఉంటుందండి వాక్యం. భూమికి రాస్తూ
ఆ వాగ్దాన ఫలాన్ని అంటే వాళ్ళ ఓపికతో ఓర్పుతో పొందుకున్నారట. ఒక వాగ్దానం మనకి చేశాడు దేవుడు అంటే దాన్ని పొందడానికి మనకి ఏం కావాలట? ఓపిక కావాలట, ఓర్పు కావాలటండి. ఓపిక ఒకటి సరిపోదటండి, ఇంకేం కావాలట? ఓర్పు అంటే దాని అర్థం ఏంటి? అది చాలా అనిపించుకోవాల్సి వస్తుంది. వాటన్నిటిని మనం ఏం చేయాలంటే విని ఓర్చుకోవాలటండి. ఓర్చుకుంటే ఓరుగల్లు పట్టణం అని ఊరండి. మరి దాని అర్థం ఏంటో నాకు తెలియదు కానీ అలాగా ఓర్చుకుంటే ఓరుగల్లు పట్టణం అంటాను. మరి ఏంటో మరి తెలియదు నాకు. దానికి ఏదో అర్థం ఉండే ఉంటుంది. మా చిన్నప్పుడు ఎక్కువ వాడేవారు ఆ మాటని. అలాగా ఆ ఓర్పు అనేటువంటిది చాలా విలువైందన్నమాట అండి. అది చాలా మనకి ఎలాగ అలవాటు అంటే మాటకి తప్పని సమాధానం చెప్పేయడం అలవాటు, టక చెప్పేయడం అలవాటు. ఇప్పుడు నేను చెప్పినట్టు సమాధానాలు ఇదివరకు నేను చెప్పలేదండి, తెలుసా మీకు? కామ్గా ఉండేదండి. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు నోరు తెరిచే టైం వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు మౌనంగా ఉండకూడదు. ఎదుటి వాళ్ళు తప్పు చెప్పే ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఖండించడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి అన్నిటికీ దేవుడు ఏమిచ్చాడు ఇప్పుడు? మరి ఆ అధికారాన్ని ఉపయోగించాలి కదా. స్టూడెంట్గా ఉన్నప్పుడు అధికారం ఉండదు, మాస్టర్ అయ్యాక అధికారం వస్తుంది. అవునా కాదా? స్టూడెంట్ వెళ్ళి మాస్టర్ని గద్దితే అన్న బాగుంటుందండి. మరి ఎవరు గద్దించాలి? ఆ మాస్టర్ ఒకప్పుడు స్టూడెంటే, చదివాడు, పరీక్షలు రాశాడు, పాస్ అయ్యాడు, ఉద్యోగం వచ్చింది, ట్రైనింగ్ అయ్యాడు, అన్నిటిలో కూడా గోల్డ్ మెడల్ వచ్చిందనుకోండి, ఎంత అధికారం ఇస్తాడు మరి ఆ వ్యక్తికి? చెప్పండి. చిన్న అధికారం ఇస్తాడు ఆయన. ఆ అధికారాన్ని ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మేము ఉపయోగించాలి. మేము ఉపయోగించకపోతే చేతగాని వాళ్ళకి ఉంటాం. మేము తప్పు, అవునా కాదా? మీరు తప్పు చేస్తే మేము ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఇవన్నీ చెయ్యాలి. అప్పుడే మీరు బాగుంటారు, లేకపోతే పాడైపోతారు మీరు. అవునా కదా? కత్తిరేయాలి మీకు. ఎక్కడైనా కొంచెం డ్యామేజ్ అయ్యిందంటే అక్కడికి ఏం చేయాలి? కట్ చేసేయాలి. కట్ చేయకపోతే మొత్తం అది అంతా పాడైపోతుంది. అది పాడైపోవటం మేము అది పక్కదాన్ని పాడు చేస్తాం. అవునా కదా? అందుకే మరి దేవుడిచ్చిన దాన్ని ఏం చేయాలి? మేము వాడాలండి, వాడాలి. ఇప్పుడు వాడుతున్నాను అన్నీ కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే ఓర్చుకుంటాం కొన్ని, కానీ ఇంకా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంకా చెప్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అనాల్సి వచ్చినప్పుడు అంటాను, చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను, కామ్ అవ్వాల్సి వచ్చినప్పుడు కామ్ అయిపోతాను. చెప్తేనే మీకు మంచిది, కానీ నేను కామ్ అయితేనే మీకు డేంజరు, తెలుసా? మిమ్మల్ని ఖండిస్తేనే మీకు మంచిది, మీకు బుద్ధి చెప్తేనే మీకు మంచిది. నేను కామ్గా ఉన్నానంటే మీకే డేంజర్. ఏమవుతుంది? మీకు కొంచెం జరగాల్సిన నష్టం ఎక్కువ పొందుకుంటారు. బాధ కలిగితే కలుగుతుంది. అమ్మగారు ఇలాగనేసారు అలాగనేసారని మీకు బాధ కలిగితే కలుగుతుంది, నొప్పి వస్తే వస్తుంది. కానీ ఏమవుతారు మీరు? తర్వాత అయినా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒప్పించవచ్చు, సరిచేయచ్చు, చెప్పలేము మనం. అందుకని మీరే సరి అవుతారు, మీకే మంచి జరుగుతుంది. నాకు కాదు జరగాల్సింది, మీకు జరుగుతుంది మంచి. అందుకని ఓర్చుకున్నారట, అప్పుడు వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారట. అంటే నేనంటాను, నాకు తెలియపరచబడింది ఏంటి అంటే, ఇప్పుడు ఆ ఇల్లుని ఎవరు కట్టారటండి? వృద్ధాప్యంలోకి వచ్చిన ఇల్లుని ఆయనదోకి ఇల్లు, ఈమెదోకి ఇల్లు, ఆయనదో శరీరం, ఈయనదో శరీరం, ఈవిడతో శరీరం. ఇప్పుడు రెండు శరీరాలని ఏం చేశాడు? ఇప్పుడు ఆయన పునర్నిర్మాణం చేశాడండి. ఏం చేశాడు? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము అన్నాడు ఆయన. అంటే
వాళ్ళని ఏదైనా చేద్దామని చాలామంది ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ అది వర్కౌట్ అవ్వదది. కొంతమందికి బిడ్డల్ని దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇవ్వనప్పుడు మనం ఎలాగోలాగా బిడ్డల్ని పుట్టించుకోవాలి అంటే అది వర్కౌట్ అవ్వదటండి. అది వర్కౌట్ అవ్వదంట. అంటే దేవుడే ఎందుకు ఆపాడో మనకు తెలీదు, ఏదో ఒక కారణం ఉంటుందండి. కానీ ఎందుకు పుట్టట్లేదు, ఎలాగైనా మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అది ఇదని మానవ ప్రయత్నాలు చేస్తే అది ఏమవుతుందంటండి, సక్సెస్ అవ్వదు. కాదు, అవ్వటం ఎలాగున్నా కానీ అది విఫలమైపోద్దండి. అందుకే చెప్తున్నాను, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టాలని చాలామంది ప్రయత్నం చేసినా అది ఏమైపోద్ది, వాళ్ళ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోద్ది, వేస్ట్ అయిపోద్దటండి. వాళ్ళ ప్రయత్నాలు వేస్ట్ అయిపోతాయి అంటండి. దేవుడు కట్టించాలని అనుకోవాలటండి. ఇప్పుడు వాళ్ళ శరీరాల్ని దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు పునరుత్థాన శక్తితో నింపాడని మనం అనుకోవాలి. ఇప్పుడు మనం ఒక నూతనమైన శక్తితో వాళ్ళు నింపాడు, ఒక నూతనమైన బలాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళని ఉపయోగించాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళకి ఓపిక లేదు, వాళ్ళకి బలం లేదు, వాళ్ళకి శక్తి లేదు, వాళ్ళ శరీరాలు శిథిలమైపోయినాయండి. ఒక రకంగా చెప్పాలి అంటే అబ్రహాం అంటాడు, నా యొక్క గుడారం శిథిలమైపోయింది, అయినప్పటికైనా నేను పరలోకంలో ఉన్న గుడారం కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్తాడు ఆయన. అలాగే వీళ్ళ శరీరాలు ఒక రకంగా చెప్పాలి అంటే ఏమైపోయినాయి, శిథిలమైపోయినాయి. శిథిలమైపోయినాయి అంటే ఏంటి దాని అర్థం, ఇంకా అవి ఎంతకాలమో ఉండవు అని అర్థం అనమాట అండి. శిథిలమైపోయిందంటే ఏంటండి, మనుషులు నివసిస్తారా ఇంక అందులో, ఏమన్నా ఉంటాయా? ఇది చాలా సంవత్సరాలు అయిందండి, శిథిలమైపోయిందండి, ఇంకా దీనికి పెట్టుబడి పెట్టినా అనవసరమండి ఇంకా అంటారు. ఆ శిథిలమైపోయిన దాన్ని కూడా దేవుడు కట్టేశాడటండి. హల్లెలూయా. పడిపోయిన దావీదు గుడారం ఆయన తిరిగి పునర్నిర్మాణం చేశాడని ఉంటుందండి. అంటే తిరిగి కట్టగలిగిన శక్తి ఎవరికి ఉంది, దేవుడికి ఉంది. ఆ పునర్నిర్మాణం చేశాక ఇప్పుడు ఎవరిని ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి ఇస్సాకుని ఇచ్చేశాడు. ఇప్పుడు ఇస్సాకు ద్వారా నక్షత్రాలంత సంతానాన్ని రప్పించాడా లేదా దేవుడు, రప్పించాడా లేదండి? ఒక ఇల్లు ఎవరిదని చెప్పాను, అబ్రహాముది ఒక ఇల్లు, హిజ్కియాది ఒక ఇల్లు, షారాది ఒక ఇల్లు, యోబుది ఒక ఇల్లు. యోబుకి ఏమైపోయింది, తన గుడారం కూడా ఏమైపోయిందండి, శిథిలమైపోయింది. ఏమైపోయింది, గుళ్ళంతా కూడా పురుగులు పట్టేసి, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. తిరిగి మరలా అతను ఒక నూతనమైనది సంతరించుకున్నాడంటే ఎలా జరిగింది ఈ కార్యం, దేవుడు జరిగించాడా లేదా, జరిగించాడు. అతనికి ఒక పరీక్షలాగా జరిగిందండి. అతనికి ఏమైంది, అతని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చిన కారణాన్ని బట్టి సాతానుడు ఎంతగా అతన్ని శిథిలం చేసేసాడు అంటే, అతనుకున్న ఆస్తిని పోగొట్టేశాడు, అతనుకున్న అన్నీ పోగొట్టేశాడు. నష్టాల మీద నష్టాలు, కష్టాల మీద కష్టాలు, శరీరంలో ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, పిల్లలు చచ్చిపోయారు, భార్య వెళ్ళిపోయింది, మొత్తం అన్నీ కూడా ఎలా ఉన్నాయండి అతని జీవితంలో, బాధలు బాధలు బాధలండి. కనీసం భార్య అయినా ఉంటే ఏమైనా ఓదార్పు ఉండేది. ఆమె కూడా ఇంకెందుకు వచ్చింది, దేవుడా దేవుడా అంటావా, దేవుడు ఏం చేశాడు నీకు, ఒకసారి నువ్వు ఆయన దూషించి చచ్చిపోను, వెళ్ళిపోయింది. స్నేహితులు వచ్చారు, వాళ్ళు ఏమన్నా చేస్తారంటే ఇవ్వబట్టే ఏదో అనుకున్నాం కానీ ఇతను ఏం పాపం చేశాడో ఏంటో, ఇది వీళ్ళ మాట అన్నారు అని ఆ సూటి పోటీ మాటలతో ఏం చేస్తున్నారు, ఆయన్ని కొడుతున్నారు. వాళ్ళ వల్ల ఆయనకి ఏమన్నా జరిగిందండి, బాధ తప్ప ఏమీ లేదు, ఏమీ లేదు. ఆ బాధ అలాగే అనుభవిస్తున్నాడు ఆయన. అతనికి దానికి ప్రతిదానికి ఒక నిర్ణయకాలం ఉంటుందండి. ఆయన టైం వచ్చింది, ఆ టైంలో దేవుడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత అంటాడు అన్నమాట,
నువ్వు ప్రవర్తించినట్టుగా నీ స్నేహితులు ప్రవర్తించలేదు, నువ్వు మాట్లాడినట్టుగా వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తేనే వాళ్ళ పాపాన్ని క్షమిస్తాను, లేదా వాళ్ళ పాపాన్ని క్షమించను అన్నాడు. అంటే దీన్ని బట్టి యోబుకి ఎంత వెయిట్ దేవుడు ఇచ్చాడో మీరు ఆలోచించండి. ఇచ్చాడా లేదా? ఎంత వాల్యుబుల్ వ్యక్తి అయినా. యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఏమని చెప్పాడంటే ఆయన గురించి నీతిమంతుడు అన్నాడు, యథార్థవంతుడు అన్నాడు, న్యాయవంతుడు అన్నాడు, ఇంకా చెడుతనాన్ని విసర్జించాడు, అసహించుకున్నాడు అన్నాడు. ఇలాగ ఎన్ని గొప్ప క్వాలిటీస్ అతనిలో ఉన్నాయండి. ఉదయాన్నే లేచి బలర్పించుకోడండి తన బిడ్డల కొరకు, తన కొరకుని. ఎంత మంచి లక్షణాలండి. భార్య చేయాలా పని, భార్య చేయాల్సిన పని భర్త చేస్తున్నాడండి. అందుకే భార్యలు చేసే పని భార్యలు చేయాలి, భర్తలు చేసే పని భర్తలు చేయాలండి. భర్తలు చేసే పని భార్యలు చేసే పని భర్తలు కాదండి. ఎవరి పనులు వాళ్ళకే నియమింపబడి ఉంటాయి. ఎవరి పనులు వాళ్ళే చేయాలండి. ఎవరి పనులు వాళ్ళే చెయ్యాలి. అయితే ఆయన అట్టి రీతిగా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తేనంట వాళ్ళ పాపాలు క్షమించాడట దేవుడు. వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయట, ఈయనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడట. చూసామరా లింక్ ఎలా ఉంది అక్కడ. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళకే పాప క్షమాపణ దొరికిందంట అండి. ఈయనకి ఏమొచ్చింది? ఆరోగ్యాన్ని ఇచ్చాడట. ఎలాగిచ్చాడండి? ఒక పసిపిల్ల దేహం వలె అయిపోయింది అని రాయబడిందండి వాక్యంలో. మీకు అవన్నీ చదివించట్లేదు నేను, ఆయన ఉందండి. పసిపిల్ల దేహం వలె ఎలా అయ్యింది? ఇప్పుడు అతని ఎముకలు బలపరచాలి, అతని కీళ్లను బలపరచాలి, అతని యొక్క నెర్వస్ను బలపరచాలి, అతని బాడీ అంతటినీ కూడా నూతనపరచాలి. అంటే శిథిలమైపోయిన అతని గృహాన్ని ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఒక నూతనమైన గృహంగా మార్చివేశాడు. హల్లెలూయా. ఎలాగ మార్చివేశాడు అంటే తిరిగి మళ్ళీ పోగొట్టుకున్నది రెండంతల ఆస్తి అతనికి వచ్చిందని రాయబడిందండి. సాతాను శోధన వలన మనం ఎంత నష్టపోయామో దానికి రెండింతల దేవుడు ఇస్తాడో 10 దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. సాతాను మనల్ని శోధించినప్పుడు మనం నిలకడగా నిలబడాలి. మనం ఆ నిలబడినప్పుడే దాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతామండి. ఎంత పోగొట్టుకున్నాడో అంతకే డబల్ ఇచ్చేసాడట అన్నీ కూడా. ఆ పనికి మాలింది ఇలా పోయింది, ఇంకా అదెందుకులే అనేసి ఇంకో భార్యను ఇవ్వలేదట. ఏం చేశాడు? అమ్మగారికి కావాల్సింది ఆస్తే కనుక ఆ ఆస్తి గురించి మళ్ళీ వచ్చేసింది అంటండి. ఈ రోజుల్లో వివాహాలు చేయాలి అంటే ఆ అబ్బాయికి ఏముంది? ఏమి లేదు. ఎంత శాలరీ వస్తుంది, ఆస్తి ఎంత ఉంది, అది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది. ఆడపిల్లలు వేసే క్వశ్చన్స్ ఎలాగున్నాయంటేనట వాడు శాలరీ తెచ్చి ఈ అమ్మాయి చేతిలో పెట్టేయాలట. ఈయన శాలరీ ఎంతో నాకు ఎప్పుడూ తెలియదండి. నాకు అసలు నేను ఎప్పుడూ అడగలేదు ఆయన ఎప్పుడు నాకు చెప్పలేదు. నేను ఎప్పుడూ అడగలేదు అనమాట. మా కాళ్ళు అడిగింది మీకు ఎంత వస్తుంది జీతం అని. ఆ జీతం కూడా వేయటమ్మా నీకు అన్నాను నేను. అబ్బాయి ఏమి లేదండి ఊరినే తెలుసుకుందామని అన్నాను. తెలుసుకుని ఏం చేస్తావు అన్నాను. నువ్వు నడిపిస్తావా అన్నాను. అబ్బాయి కాదబ్బాయి ఆ ఊరినే అడిగాను అన్నాను. ఏమో మరి మీ మామయ్య గారి జీతం ఎంతో నాకు అసలు తెలియదు. ఆయన రిటైర్డ్ అయిపోయాడు కానీ నాకు ఇప్పటికీ తెలియదమ్మా. ఆయనకు వచ్చే పెన్షన్ తెలియదు, నాకు ఏవి తెలియదు. వాటి జోలికే నేను వెళ్ళను. వాటి జోలికి వెళ్ళలేదు కాబట్టి ఇలా పెట్టాడు ఆయన నన్ను. వాటి జోలికి వెళ్తే నా మైండ్ అంతా అటే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలన్న తప్పన ఎక్కువైపోయినేమో నాకు. ఇంకా దేవుని స్తోత్రం. ప్రతి దాంట్లో దేవుడు నాకు జయమునిచ్చాడు. హల్లెలూయా. అదే తెలిసిన వాళ్ళు అంటారనమాట, ఎన్నిటిని తొక్కేసి కూర్చున్నారండి అంటారు. దాని తలని చితకు తొక్కాలి మనం. ధనం అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? అది సింహం లాంటిది. అది దాన్ని తొక్కేయాలి మనం. అది మన కాళ్ళ కింద ఉండాలి కానీ మన నెత్తి మీద ఎట్టుకోకూడదు. దాన్ని తీసుకెళ్ళి డబ్బు 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 అని చెప్పేసి ఎక్కడ ఎట్టకూడదు? నెత్తి మీద ఎట్టుకోకూడదు. గుండెల్లో స్థానం ఇవ్వకూడదు దానికి. డబ్బు మనకు అవసరం, వాడాలంటే దాన్ని.
దాన్ని తొక్కేయాలి నువ్వు. నీ కాళ్ళ కింద ఉండాలి అది. నీ గుండెల్లో కాదు ఉండాల్సింది. గుండెల్లో ఉండాల్సింది ఎవరు? దేవుడికి ఈ స్థానం గుండెల్లో. డబ్బుకి స్థానం ఇచ్చావు అంటే దీన్ని నీకు మనశ్శాంతి లేకుండా చేసి పడేస్తుందండి. సింహాన్ని ఏం చేయాలి మనం? ప్రపంచమంతా ఏలేదేంటి? డబ్బే. డబ్బే వెళ్తుంది. అందుకే డబ్బుకి మనము విలువ ఇవ్వకూడదండి. దాన్ని వాడుకోవాలి. వాడుకోవడానికి ఇచ్చాడు దేవుడు మనకు. దాన్ని వాడుకోవడానికి ఇచ్చాడు. అవసరానికి మనం ఏం చేయాలి? దాన్ని వాడుకోవడానికి ఇచ్చాడు. ఉపయోగించుకోమని ఇచ్చాడు. అంతే తప్ప దాన్ని పట్టం కట్టి చేయమని కాదు మనకిస్తుందాన్ని. దేనికి ఎంత స్థానం ఇవ్వాలో అంతే ఇవ్వండి. కానీ గుండెల్లో మాత్రం దేవుడికి ఇవ్వండి స్థానాన్ని. ఇంకెవరిని కూర్చోబెట్టండి. ఇందులో మీ భర్తను కానీ, మీ యొక్క తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ ఎవరిని కూర్చోబెట్టకండి హృదయంలోకి తీసుకొచ్చి. వాళ్ళంటే మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ దేవుడికి మాత్రమే ఈ స్థానాన్ని ఇవ్వండి. ఆయన్నే కూర్చోబెట్టండి. ఈ హృదయం అనేటువంటిది ఒక సింహాసనం లాంటిది. నా హృదయం అనే సింహాసనం మీద మీరు కూర్చోండి నాయన. మీరేళ్ళండి, కానీ ఆయనకి ఇవ్వండి మీ గుండెల్లో స్థానాన్ని. అంత మూజు దేశంలో అతను అంత ఆస్తిపరుడు ఎవరన్నా ఉంటున్నారా? కానీ గుండెల్లో స్థానం ఇచ్చాడా? ఎవరు వేటికైనాని ఎవరికి ఇచ్చాడు? మరి దేవుని గురించి విన్నాడంట, విశ్వాసం ఉంచాడంటే గుండెల్లో స్థానం ఇచ్చాడంటే. శోధనలు వచ్చి సాతాను శోధించేశాడు. అలాగే ఇలా శోధించలేదండి. చచ్చిపోతానేమో అన్నంతలాగా చేసేసాడండి. కానీ నేను చావను, సజీవుడిని నా దేవుని చూస్తానన్నాడండి. ఎంత విశ్వాసంతో పలికాడో చూడండి. విశ్వాసంతో పలకాలండి మన మాటలు. ఏదన్నా జరిగేటప్పటికి ఎన్ని మాటలు వచ్చేస్తాయంటే శాపనార్థాలు. వాళ్ళే సబ్మిట్ చేసుకుంటారండి. ఎదరోళ్ళ మాట అలా ఉంచండి. వాళ్ళే సబ్మిట్ చేసుకుంటారు. ఇంకేముందండి? అయిపోయిందండి నా బ్రతికేక. ఇంకేముంది? ఇలాంటి మాటలు ఎప్పుడు మనం మాట్లాడకూడదు. మనకి ఎంత ఆయుష్ ఇచ్చాడో మనకు తెలియదు. ఒకసారి ప్రీతా జడ్సన్ గారికి ఇక నువ్వు మరణం అయిపోతావు అన్నాడటండి. ఏమన్నాడు ఆయన? మరణం అయిపోతావు అన్నాడంట ఆయన. అనేటట్టుగా ఆవిడేం చేసిందంట, ఎవరికి ఇచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే మంచిదని చెప్పేసి వాళ్ళని పిలిపించేసి ఆస్తులు పాస్తులు ఎవరికి ఏమి ఇవ్వాలనుకున్నదో అవన్నీ రాయించేసిందంట ఆవిడ. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడంట, ఇవన్నీ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అన్నాడంట. మరి దేవుడు ఇలా చెప్పాడు కదా నాకు అన్నానంటే. ఆయన చెప్పాడులే, నువ్వు ఆయుష్ ఇమ్మని అడగొచ్చు కదా, నువ్వు కానీ ఏమన్నా అయితే నీ భర్త ఏమైపోతాడు, నీ పిల్లలు ఏమైపోతారు అన్నాడంట పరిశుద్ధాత్మ తండ్రి. హల్లెలూయా. ఆలోచించావా అన్నాడంట. ఆవిడ ఆలోచించలేదు. దేవుడు చచ్చిపోతావు అన్నాడు, ఇంకంతే సర్దేస్తుంది అనమాట. మరి ఆ విషయం నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు అదే అడుగుతాను, ప్రభువా సంఘానికి తల్లిగా ఉంచు, బిడ్డలకి తల్లిగా ఉంచు, ముఖ్యంగా నీ సేవకి, నీ సేవ నేను కంప్లీట్గా పూర్తి చేయాలి ప్రభువా. ఈ మూడే పెడతానండి నేను ఎప్పుడు. నాకు మరణకరమైంది ఏది వచ్చినా నా దగ్గరికి ఈ మూడు పెడతానన్నమాట. ఈ మూడు ఏంటండి మరి చెప్పండి, విలువైనయా కాదా? నేను ఇలా పెడతానన్నమాట. అలాంటి విషయాలు నాకు తెలియవండి, ఏది తెలియదు నాకు, కానీ ఎందుకో ఇలాగ ఈ మూడు అడుగుతానన్నమాట. అయితేనే అలా చెప్పారంటండి ఆయన. దేవుడు చెప్పాడులే, చెప్తే నువ్వు అడగొచ్చు కదా, ఆయుష్ ఇమ్మని అడగొచ్చు కదా, ఎందుకు నువ్వు అడగలేదు? నువ్వేమన్నా అయితే నీ భర్త ఏమవుతాడు, నీ పిల్లలు ఏమవుతారు అన్నాడంట ఆయన. అవునే, అవును నేను అడగలేదు అని చెప్పేసి అంటే అప్పుడు అడగమన్నాడట ఆయన. అప్పుడు అడిగాడటండి, అడిగిందంటండి ఆయన. అవునా అనేసి నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకని ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను కదా నేను. సైతాను సంవత్సరానికి ఒకసారి విజిట్ చేస్తాడు నా దగ్గరికి. పోయిన సంవత్సరం ఎక్కడ చేశాడు?
బెంగళూరులో చేశాడు. ఈ సంవత్సరం ఎక్కడ చేశాడు? ఈ సంవత్సరం ఎక్కడ చేశాడండి? మూడు సంవత్సరంలో బెంగళూరులో చేశాడు రైతే, మళ్ళీ డిసెంబర్లో ఇక్కడ అవ్వలేదా? అది పోయిన సంవత్సరంలోకి వస్తుంది తెలుస్తూ. తర్వాత ఈ సంవత్సరం కూడా ఏదో జ్వరమో ఏదో వచ్చింది, అలాగే ఏదో జరిగింది మొత్తం మీద. అలాగే పాపం సంవత్సరానికి ఒకసారి 2 సార్లు విజిట్ చేస్తూ ఉంటాను నా దగ్గరికి. విజిట్ చేస్తే నేను ఇదే ప్రార్థన చేస్తానన్నమాట. నన్ను బతికిచ్చే, నేను ఇంకా బోళ్ళు అనుభవించాలి, ఏదో చూడాలి, ఏదో చెయ్యాలి, ఇలాగ అడగనండి. నేను ఎప్పుడు ఏమడుగుతున్నాను? నీ సేవ కంప్లీట్ చెయ్యాలి. రెండోది, సంఘ బిడ్డలకి తల్లిగా ఉండాలి, నా బిడ్డలకి నేను తల్లిగా ఉండాలి. ఈ 3 పెడతానండి, ఇంకేం పెట్టను. అయితే ఆయనకి అన్నీ ఇచ్చాడండి. తర్వాత ఏమి ఇచ్చాడు? భార్య ఎప్పుడైతే ఈయనకి మళ్ళా ఆశీర్వాదాలు వచ్చేసినాయి, అప్పుడు అనుకున్నాం కానమ్మా, మీ ఆయన గారు ఎంత ఎలాగైపోయాడు అనుకున్నామో, అప్పుడు కంటే ఇంకా ఎక్కువ ఆస్తి వచ్చేసింది ఇప్పుడు మీ ఆయన గారికి అని చెప్పారంట. చెప్పేటప్పటికి అవునా అని ఆవిడ ఏం చేసింది? వెంటనే వచ్చేసింది అంటండి. వెంటనే వచ్చేస్తే, ఓ పరికి మాలిందానా, ఇంకెందుకు సావన్నాం కదే, ఎలా వచ్చావు, నీకు సిగ్గు లేదా, అది లేదా, ఇది లేదా అని లేదంటండి. చేర్చుకున్నాడంటండి. అంటే భార్యని దేవుడు మార్చలేదు, కానీ అదే భార్యని ఇచ్చాడట. పిల్లలు 10 మంది చనిపోతే మరలా 10 మందిని ఇచ్చాడట. 7 మంది మగపిల్లలు ఇచ్చాడు, 3 ఆడపిల్లలు ఇచ్చాడు. ఫస్ట్ అంతే మంది, ఇప్పుడు అంతే మంది. ఆ 3 ఆడపిల్లలు అంటండి, ఆ దేశంలో అంత అందమైన ఆడపిల్లలు లేరటండి. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఇచ్చాడంట. అంటే కాస్త పెంచాడా లేదా? పెంచాడు. అంటే శిథిలమైపోయిన ఆయన గృహాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యెహోవా ఇల్లు కట్టించలేదా? దాన్ని కట్టి వారి ప్రయాసము. ఇప్పుడు యెహోవా ఇల్లు కట్టించాడా లేదా? వాళ్ళందరూ వచ్చి ఏమన్నా చేయగలిగారా? ఎవరు ఏం చేయలేరు. నీకైనా నాకైనా ఎవరికైనా అంతే అండి. మన మా మేనవాళ్ళ పాపం ఎందుకో అంటున్నానమాట, నన్ను నా దగ్గరికి వచ్చి, నీకు ధైర్యం ఎక్కువ, నీకున్నంత ధైర్యం మాకు లేదంటుంది. ధైర్యం కాదమ్మా, అది పరిస్థితులు బట్టి వస్తుంది అది అన్నాను నేను. అవునా కాదా? చీమ చిట్టుకమంటే భయమండి నాకు. చిన్న వయసు నుంచి ఎంత భయస్త్రాలో తెలుసా నేను? మీకంటే భయస్త్రాలు నేను. ఎక్కడున్న మీ పిల్లల కంటే నేను భయస్త్రాలు. అంత పిరికిదాన్ని నేను. ఈ రోజుని ఇంత ధైర్యంగా ఎలా చేశాడు? నా దేవుడు చేశాడు, నేను అవ్వలేదు. నా దేవుడు చేశాడు. తలుపు గిర్రమంటే భయం, చిన్న పెట్ట కూసిందంటే భయం, ఏదన్నా కదిలిందంటే భయం. ఎన్ని భయాలో. ఒక చెట్టు చూస్తే భయమండి. అమ్మో, ఈ చెట్టు ఏంటి ఇలా ఉంది, చెట్లో ఏముందో, ఎన్ని భయాలు అండి. చెట్టు దగ్గరే పెట్టాడు తీసుకొచ్చి, పెద్ద చెట్టు కింద. ఇప్పుడు ఏ చెట్టుని చూసినా నాకేమనిపించట్లేదు. ఎవరు చేశారు ఇదంతా? ఎందుకని? ఎక్కడ పెట్టాడో అక్కడ ఉన్నాను, ఎక్కడ పెట్టాడో అక్కడ ఉన్నాను. ఇక్కడ పెట్టావేంటి? ఏంటో ఎవరు లేరు, అది లేదు, ఇది లేదు, అలాగా ఇలాగా అని నేను అనుకుంటా ఉంటే దేవుడికి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? జీవితాన్ని అంటండి ఆస్వాదించాలంట. మనం ఏం చెయ్యాలి? మనకి ఏ జీవితాన్ని ఇచ్చాడో దేవుడు, దాన్ని తృప్తికరంగా జీవించాలంటండి. లేని దానికోసం ఆరాటం పోరాటం చేయకూడదట. మనకిచ్చిన దాంతో తృప్తిగా జీవించడం నేర్చుకోవాలంటండి. దీనులు భోజనము చేసి తృప్తి పడతారని ఉంది వాక్యంలో. మనకి ఏ భోజనం పెట్టాడో ఆ భోజనాన్ని ఏం చేయాలటండి? తిని తృప్తి పడాలటండి. ఈరోజు ఈ భోజనం పెట్టావు, నీకు స్తోత్రం తండ్రి అని మనం ఏం చేయాలి? తృప్తి పడాలన్నమాట అండి. తృప్తి పడాలి, తృప్తి ఉండాలి. ప్రతి విషయంలో తృప్తి ఉండాలి. నీకు ఇచ్చిన వస్త్రాల్లో తృప్తి ఉండాలి, నీకు ఇచ్చిన వస్తువుల్లో తృప్తి ఉండాలి, నీకు ఇచ్చిన వాహనాల్లో తృప్తి ఉండాలి, నీకు ఇచ్చిన అది బంగారమైనా వెండైనా వస్త్రం ఏదైనా కావచ్చు. తృప్తి పడుతున్నావా?
తృప్తి లేదనుకో నీకు ఎవడం ఆపేస్తాడు తెలుసా? ఏక ఈ మనిషికి అంత ఇచ్చినా తృప్తి ఉండదో, ఏక ఇచ్చినా ఒకటే అనుకుంటాడు అనుకోడా? చెప్పండి. నష్టమేపకి మనకా దేవుడు కాదు. అందుకే తృప్తి పడండి. ఈ దినాన్ని ఇది చేసావు నీకు స్తోత్రం, ఇది ఇచ్చావు నీకు స్తోత్రం, అది ఇచ్చావు నీకు స్తోత్రం అని దేవుడిచ్చిన ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలి? తృప్తి పడడం నేర్చుకోండి. ఎవరికో ఉంది మనకు లేదు, ఎవరికో ఉంది మనకు లేదు, ఎవరికో ఉంది మనకు లేదు. ఆ మనసు అసలు మనం మంద కాదు, అది సైతాన్ని మనకు పెడుతున్న మనసు. అది దేవుడు ఎప్పుడు అలాంటిది పెట్టాడు మనకి. నీకేం కావాలో నీకు ఇస్తాడు, నాకేం కావాలో నాకు ఇస్తాడు. ఇంతకు మించి మనకి ఏదో వస్తుందంటే ఎవరు ప్రేరేపిస్తున్నారు మనల్ని? సాతానుడు ప్రేరేపిస్తున్నాడు, సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలండి ప్రతి విషయంలో కూడా. కనీసం మనం ఏదైనా చూసి ఆశపడ్డామనుకోండి, దేవుడు మనకి ఇవ్వట్లేదా? ఇస్తున్నాడా లేదా చెప్పండి? ఇస్తున్నాడు కదా. మరి ఇంకేంటండి, ఇంకేం కావాలి? తినడానికి ఇస్తున్నాడు, త్రాగడానికి ఇస్తున్నాడు, ఉండడానికి ఇస్తున్నాడు, అవసరాలకి ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడండి. ఇంకేంటండి మనకే కావాల్సింది? ఈ బ్రతికి ఇది సరిపోదా మనకే? ఇంకా ఏం కావాలి మనకి? ఇంకా ఏం కావాలి మనకి? తృప్తి జీవితం ఎప్పుడైతే మనకు ఉందో అత్యధికంగా ఆశీర్వాదిస్తాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేశాడా? ఇంకా దేనికోసమైనా ప్రార్థన చేశాడా? దేనికి చేయలేదు, దేనికి చేయలేదు. కానీ రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడా లేదా? మరలా భార్య రప్పించబడిందా లేదా? పిల్లల్ని ఇచ్చేశాడా లేదా? రెండంతల ఆశీర్వాదం ఇచ్చేశాడా లేదా? మొదటగా జరిగింది ఏంటి అంటే తన యొక్క ఇల్లుని ఏం చేశాడు? ఆయన నూతనంగా నిర్మించాడు. ఏం చేశాడు? నూతనంగా నిర్మించాడు. నన్ను చూస్తుంటే వాళ్ళకి ఆశ్చర్యం వేసేస్తుందంటే అండి, నేను ఎలాగుంటున్నానా ఇక్కడ, ఎలాగున్నా నాదంతా పరలోకంలో మార్చేశాడు నా దేవుడు అన్నాను. నిజమే. ఎందుకు చేసేదానో నాకు తెలియదు. ప్రభా ఇదంతా ఒక పరలోకంలో మార్చేది ఆయన అని ప్రార్థన చేసేదానండి. ఎందుకు చేసేదానో నాకు తెలిసేది కాదు. ఇక్కడికి అడుగు పెట్టిన వాళ్ళు అందరూ కూడా ఇది ఒక పరలోకమా అనుకోవాలి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకునేదాన్ని. మరి మీకేమనిపిస్తుంది చెప్పండి? భయం వేస్తుందా? పరలోకం అనిపిస్తుందా? ఉండి పోల్ది ఉండాలనిపిస్తుందా? వెళ్ళిపోవాలనిపిస్తుందా? మీరు వచ్చినప్పుడల్లా ఏదో ఒక క్రొత్త దాంట్లోకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అవునా కాదా? ఎన్నిసార్లు తిరిగినా ఏమనిపిస్తుంది మీకు? ఒక క్రొత్తదనం అనిపించట్లేదా? దేవుడిచ్చే దాంట్లో క్రొత్తదనాన్ని ఇస్తాడండి మనకు. బోరు కొట్టిలా ఉండదండి. మళ్ళీ తెల్లారి యువతలకు వచ్చేటప్పటికి నాకు ఒక క్రొత్తదాన్ని చూసినట్టు అనిపిస్తుంది నాకు. మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. మళ్ళీ కొత్తదే కొత్తదే కొత్తదే. ఎందుకంటే నా గుండెల నిండా ఆయన నింపేసుకున్నాను నేను. ఆయన నేను సంచరిస్తూ ఉంటాం ఈ స్థలంలో. అందుకే ఒంటరిగా నాకు అనిపించిందండి. ఆ రీతిగా తయారు చేశాడండి. నేను తయారవ్వలేదు, ఆయన తయారు చేశాడండి. ఆయన తయారు చేశాడు. తన యొక్క శిథిలమైపోయిన గుడారాన్ని పునర్నిర్మాణం చేసేసాడా లేదా చెప్పండి? చేసేసాడు కదా. రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు కదా. ఆశీర్వాదం కోసం ప్రార్థన చేశాడు ఆయన. ఆశీర్వాదాల కోసం ప్రయత్నం చేయకూడదు, ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయవసరం లేదు. ఆశీర్వాదానికి సంబంధించినవి మనం చేస్తే తప్పకుండా ఆశీర్వాదాలు మన మీదకి వచ్చేస్తాయి. తప్పకుండా మన మీదకే వస్తాయి. నువ్వు చేసిన దాన్ని బట్టి నీ మీదకే వస్తాయి. నీ పక్కింటి వాళ్ళకో ఎదిరింటి వాళ్ళకో ఎలవయ్యి తెలుసా మీకు? నువ్వు చేసిన దానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు, నీ బిడ్డలు అనుభవిస్తారు. నేను చేసిన దానికి ప్రతిఫలం నేను అనుభవిస్తున్నాను, సంఘం అనుభవిస్తుంది, నా బిడ్డలు అనుభవిస్తున్నారు. హల్లెలూయా. లేదండి నేను అనుభవించట్లేదండి అన్నవాళ్ళు మీరు చేసి చూపించండి. అనుభవిస్తున్నారా లేదా? నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా వాళ్ళకి తప్పకుండా దేవుడు
మీరు అడగకపోయినా నేను అడగకపోయినా తప్పకుండా ఆయన మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, దీర్ఘాయుస్తో దీవిస్తాడు. ఆయన ఇవన్నీ పెట్టాడు ఆయన ఇక్కడ. అంతే, నేను పెట్టలేదు, ఆయన పెట్టాడు ఇక్కడ. ఏమేమి పెట్టాడో చెప్పాడు ఆయన ఇక్కడ. మనశ్శాంతిగా మీకు ఆనందంగా సంతోషంగా వెళ్తారు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరు ఏ స్థితిలో అడుగు పెట్టినా వెళ్ళేటప్పుడు మాత్రం ఒక నూతనమైన ఆనందంతో సంతోషంతో మీరు నెమ్మదితో తిరిగి వెళ్తారు. అవునా కాదా? ఇది ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఈ పునర్జీవం అనేటువంటిది దేవుడు మనకి ఇస్తాడు అనేటువంటిది ఈరోజు మనకి తెలియపరిచాడు ఆయన. ఇల్లు ఎవరు కట్టించాలట? దేవుడు కట్టించాలటండి. యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టాలనుకున్న వాళ్ళందరి ప్రయాసం వ్యర్థమైపోద్ది అంటున్నాడు. ఆయన మనల్ని కట్టిస్తే సమస్తము నూతనం చేసేస్తాడండి. సమస్తము, మన జీవితం నూతనమైపోద్ది, మన శరీరం నూతనమైపోద్ది, మన పరిస్థితులు నూతనమైపోతాయి. ప్రతీదీ నూతనం, ప్రతీదీ నూతనం, ప్రతీదీ నూతనం చేస్తాడండి. ఎంతకంటే ఇంకేం కావాలండి మనకి? దేవుడు అన్నీ నూతనపరుస్తాను అన్నాక ఇంకేం కావాలి మనకి? ఉసూరు మనట ఉండకూడదు, ఏదో లేదు అన్నట్టుగా ఎప్పుడు కూడా మనం ఉసూరుగా ఉండకండి. దేవుడిని ఎక్కువగా స్తుతించండి, ఆరాధించండి, గణపరచండి, మహింపరచండి. నీకేది ఇచ్చాడో దాన్ని బట్టి స్తోత్రం చేయి. నీకేది ఇచ్చాడో దాన్ని బట్టి దేవుడిని గణపరచు. ఆయన ఇంకా ముగ్ధుడైపోయి ఆనందపడిపోయి సంతోషపడిపోయి మనల్ని ఏం చేస్తాడో, అబ్బా ఇది ఇస్తేనే నా బిడ్డ ఎంత స్తుతిస్తుంది, ఎంత గణపరుస్తుంది, ఎంత ఆరాధిస్తుంది, ఎంత మహింపరుస్తుంది, నా బిడ్డను ఇంకా దీవించాలి, ఇంకా ఆశీర్వదించాలని దేవుడు ఏం చేస్తాడట? ఏం చేస్తాడండి ఆయన? హిజ్కియాని ఏం చేశాడు ఆయన? తన ఇల్లు కట్టేశాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. అబ్రహాము ఇల్లు కట్టేశాడు, ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు. యోబు ఇల్లు కట్టాడు, ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు. అయితే మన జీవితాల్లో కూడా నూతనమైనవి మనం పొందుకోవాలి అంటే కనుక మనము కూడా ఏం చేయాలండి? ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని, మన ప్రవర్తన ఆయనకి ఇష్టం ఉండాలి, మన యొక్క క్రియలు ఆయనకి ఇష్టం ఉండాలి, మన యొక్క నడవడిక ఆయనకి ఇష్టం ఉండాలి, మన ఆలోచనలు ఆయనకి ఇష్టం ఉండాలి, మన తలంపులు ఆయనకి ఇష్టం ఉండాలి, మన సమస్తం ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. మనమే ఆయనకు ఒక దేవాలయముగా ఉన్నటప్పుడు మనలోనే ఆయన నివసిస్తాడు. వినయము గలవారి యొద్ద ఆయన నివాసము చేస్తాడు అన్నట్లుగా మనము వినయ మనస్కులమై ఉన్నటప్పుడు, మన దీన మనస్సు కలిగి వినయ మనస్సు కలిగి మనం ఎప్పుడైతే హృదయ శుద్ధితో జీవిస్తున్నామో మన హృదయంలో ఆయన ఎల్లప్పుడూ నివాసం చేస్తాడండి. మనల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ఆయన ఇష్టపడడు. మనల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాం. అట్టి రీతిగా ఉండాలి మన జీవితమైన, మన యొక్క శరీరం ఒక దేవాలయంలా ఉండాలన్నాడు ఆయన. మన ఇల్లు ఒక పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. దేవునికి విరోధమైంది ఏది కూడా మన శరీరం ద్వారా జరగకూడదు, మన జీవితంలో జరగకూడదు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించను కాక ప్రార్థన చేద్దాం. మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి.